వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. వరలక్ష్మి శరత్ కుమార్ తన లవర్ నికోలై సచ్దేవ్తో కలిసి ఇటీవల 7 అడుగులు వేశారు. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక కుటుంబ పెద్దల అంగీకారం ఆశీర్వాదంతో వీరి పెళ్లి చాలా ఘనంగా జరిగింది. అయితే వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన వెంటనే తన భార్యకి ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక బహుమతిని ఇచ్చారో నికోలై. అదేంటంటే పేరు మార్చుకున్న నికోలై. పెళ్లి తర్వాత ప్రతి అమ్మాయికి ఇంటి పేరు మారడం సహజం. కానీ నికోలై ఇందుకు భిన్నంగా చేశారు. పెళ్లి తర్వాత అందరిలానే నా భార్య కూడా తన ఇంటి పేరు మార్చుకోవడానికి సిద్ధపడింది. కానీ ఇందుకు నేను అస్సలు ఒప్పుకోలేదు. ఆమెకి ఒక ప్రత్యేక బహుమతి ఇవ్వాలనుకున్నాను నేను. అందుకే నా పేరులో వరలక్ష్మి శరత్ కుమార్ని కలుపుకొని నికోలై వరలక్ష్మి శరత్ కుమార్ సచ్దేవ్గా నేను మార్చుకున్నాను. రేపు నా పిల్లలకి కూడా వరలక్ష్మి శరత్ కుమార్ అనే పేరే వారసత్వంగా కూడా వస్తుంది. ఇది నా భార్యకి నేను ఇచ్చిన ఒక కానుక, నికోలై అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పెళ్లి తర్వాత వరలక్ష్మి నటిస్తుందా లేదా అనే డైలమా కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు నికోలై. నా భార్య మంచి నటి మాత్రమే కాదు, అంతకు మించి మంచి వ్యక్తి కూడా. తన నుంచి రోజుకో కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాను. అలానే త్వరలోనే తమిళం కూడా నేర్చుకుంటాను. ఇక పెళ్లి తర్వాత కూడా ఆమె ఎప్పటిలాగానే సినిమాలో నటిస్తోంది అంటూ సత్యదేవ్ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ వరలక్ష్మి యొక్క ఎమోషనల్ నోట్ ని కూడా పోస్ట్ చేశారు. మొత్తానికి నా పెళ్లి జరిగిపోయింది. నా రాకుమారుడు తనని పెళ్లి చేసుకోమని అడిగాడు. నేను చేసుకున్నాను. ఎప్పటికీ కొనసాగే ఈ మజిలీలో అప్పుడే ఒక రోజు కూడా గడిచిపోయింది. ఐ లవ్ యూ నికోలై. ప్రపంచంలోనే అందమైన పెళ్లి కూతురు అనే అనిపిస్తోంది నాకు అంటూ వరలక్ష్మి పోస్ట్ చేసింది. ఇక వీరికి సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెప్తూ కామెంట్లు కూడా పెట్టారు. ఇక కెరియర్ విషయానికి వస్తే టాలీవుడ్ టు కాలీవుడ్ లేడీ విలన్ క్యారెక్టర్స్ లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో ఆమె చేసిన క్రాక్, వీరసింహారెడ్డి, కోటబొమ్మాలి పిఎస్ సినిమాలు వరలక్ష్మికి అద్భుతమైన ప్రశంసలు దక్కేలాగా చేశాయని చెప్పాలి. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన హనుమాన్ చిత్రంలో హీరో అక్క పాత్రలో కూడా చాలా అద్భుతంగా నటించింది వరలక్ష్మి. ఇటు విలన్ అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సత్తా చాటుతూ దూసుకుపోతుంది. For more updates, subscribe to Vibrant.